బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి జూ ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అవును, సింహానికి బలయ్యే ముందు ప్రహ్లాద్ గంజాయి సేవించినట్లుగా గుర్తించారు. ఇన్ఫాక్ట్ గంజాయి మత్తులోని వేణుగోపాల స్వామి ఆలయ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాడు. డయల్ 100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. హాతీరామ్జీ మఠం సిబ్బంది ప్రహ్లాద్ను అదుపులోకి తీసుకుని విచారించారంటూ కూడా పోలీసులను విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రహ్లాద్ మానసిక స్థితి బాగోలేదని గుర్తించారు. కౌన్సిలింగ్ చేసి ప్రహ్లాద్ను తిరుపతిలో వదిలేశారు పోలీసులు. ఇక్కడే ఇన్ఫాక్ట్ ఆందోళన వ్యక్తమవుతోంది. మరుసటి రోజు ఎస్వి జూకు వెళ్లాడు ప్రహ్లాద్. సింహం ఎన్క్లోజర్లోకి ప్రవేశించాడు. దాంతో ప్రహ్లాద్ను చంపేసింది సింహం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రహ్లాద్ వేణుగోపాల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళాడు. అక్కడ సిబ్బందితో దాడికి దిగాడు. ఆ సమయంలో గంజాయి సేవించినట్టుగా తెలుస్తోంది. గంజాయి సేవించడంతో ఆ మత్తులో అక్కడ అధికారులపై దాడికి దిగాడు. టికెట్ తీసుకోమన్నందుకు అధికారులపై దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే దాడి చాలా తీవ్రమైన దాడి కింద చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు విజువల్స్లో అక్కడ అధికారుల దగ్గరతో వాగ్వాదానికి దిగాడు. పక్కన సిబ్బంది వచ్చి ఆయన వారించే ప్రయత్నం చేశాడు. నువ్వెవడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ కూడా అతనికి చెప్తున్నాడు మనం భావించవచ్చు అక్కడ. సో వెంటనే ఆగ్రహానికి గురయ్యాడు ప్రహ్లాద్. వెంటనే అక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. మీరు చూడొచ్చు పాయింట్అవుట్ చేస్తూ అక్కడ మిషన్ని తీసుకున్నాడు. వెంటనే అక్కడ అధికారికి నెత్తి మీద తల మీద ఆ మిషన్తో కొట్టాడు. అంతే, ఆ అధికారికి ఎటువంటి ప్రమాదం జరిగిందో మీరు చూడొచ్చు. వెంటనే నెత్తురు కారుతున్న పరిస్థితి. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. దానిలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని చెప్పి అధికారులకి దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని చెప్పి సూచించడం జరుగుతోంది. రైట్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రహ్లాద్ అధికారులపై దాడికి దిగాడు. అయితే ఆ సమయంలో ఆయన సాధారణంగా లేడు, గంజాయి మత్తులో ఉన్నాడు. అవును, గంజాయి మత్తే ఇంతటి దారుణానికి పాల్పడింది. గంజాయి మత్తులో అధికారుల మీద దాడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు హాతీరామ్జీ మఠానికి సంబంధించిన సిబ్బంది. దాంతో పోలీసులు అతగాడిని తీసుకువెళ్లారు. దేహశుద్ధి చేసినట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఆ తర్వాత వదిలేశారు. ఇక్కడే పోలీసుల తీరు మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆ రోజు కనుక వెంటనే కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేసి కుటుంబ సభ్యులని సంప్రదించి వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించి ఉంటే కనుక ఇంతటి దారుణం జరగకపోయి ఉండేది అన్న మాట వినిపిస్తోంది. అయితే హాతీరామ్జీ మఠం సిబ్బంది అప్పగించినట్టే ఫోన్ చేసి పోలీసులు వచ్చి అధికారిని తీసుకువెళ్ళి పోలీసులు అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేసిన తర్వాత అతగాడిని వదిలేసినట్టు తెలుస్తోంది. ఆ వదిలేసిన మరుక్షణమే తిరుపతి జూకి వెళ్ళాడు. జూలో మామూలుగా ఉన్నాడా? వెళ్లే సందర్భంలో కూడా గంజాయి మత్తులో ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి మత్తులో ఉన్న సందర్భంలోనే అతడు తిరుపతి ఎస్వి జూ పార్క్లోని సింహం ఎన్క్లోజర్లోకి దూకేశాడు. అవును, ఆ సందర్భంలోనే సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నాలు చేశారని కొంతమంది అంటున్నారు. సో ఇటువంటి సందర్భం అంతా కనిపిస్తోంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. సింహం అతగాడిని చంపేసింది. దారుణమైన ఘటనలో అతడిని కాపాడే సమయం కూడా ఎక్కడా లేకపోయింది. ఈ మత్తే ఇతగాడి ప్రాణాన్ని తీసేస్తుందని చెప్పుకోవాలి. ఒకసారి వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది, ఏం చేశారు అక్కడ అధికారులు, సిబ్బంది ఏం చేశారు, అతగాడితో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకేష్, వేణుగోపాల స్వామి ఇప్పుడు ఏదైతే విజువల్ చూస్తున్నారో అదే చోటు నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ మీకు ముందే చెప్పింది. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా మేము సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి నిన్న ఈ విజువల్ని కూడా మీకు అందరికన్నా ముందుగానే ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ రోజు కూడా అక్కడ ఏం జరిగింది, అధికారులు ఏమంటున్నారు, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఒక్కసారి మా ప్రతినిధి లోకేష్ దగ్గరికి వెళ్దాం. లోకేష్, ఇంతకీ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఏం జరిగింది, అక్కడ అధికారులు ఏమంటున్నారు? గత గురువారం నాడు తిరుపతి ఎస్వి జూ పార్క్లో సింహం నోట కరిచి మృత్యువాట పడినటువంటి రాజస్థాన్కి సంబంధించినటువంటి ప్రహ్లాద్ ఏదైతే ఆ సింహం నోట కరవడానికంటే ముందు రోజు అంటే బుధవారము ఈ తిరుమలలోని
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి వచ్చాడు. అక్కడ ఉండేటువంటి కౌంటర్ సిబ్బందితో, టికెట్ ఇచ్చేటువంటి కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి వాళ్ళకి రక్తగాయాలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను తిరుమలలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు వేణుగోపాల స్వామి దేవాలయం లోపలికి భక్తులు క్యూ లైన్లో వెళ్తున్నటువంటి దృశ్యాలను. ఇది ప్రస్తుతం ఈ వేణుగోపాల స్వామి దేవాలయము తిరుపతిలో ఉండేటువంటి హతీరాంజీ మఠం ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానముకి ఈ ఆలయానికి ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా హతీరాంజీ మఠము ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ దేవస్థానానికి ఈ హతీరాంజీ సిబ్బంది ఒక టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేసి క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఆ టికెట్ తీసుకున్నటువంటి భక్తులను క్యూ లైన్ ద్వారా స్వామివారి దేవాలయం లోపలికి అనుమతించేటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ దేవాలయం ముందు ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో అది దేవాలయం మహద్వారం అని చెప్పొచ్చు. అక్కడి నుంచి కేవలం కరెక్ట్గా ఒక 10 to 20 మీటర్స్ దూరంలోనే టికెట్ కౌంటర్ ఉంది. ఈ టికెట్ కౌంటర్ వద్దే ఈ వాగ్వాదం మొత్తం జరిగింది. రక్తగాయాలు చేశాడు అక్కడ ఉండేటువంటి సిబ్బందికి. అసలు ఏం జరిగింది, ప్రహ్లాద్ ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్ కౌంటర్ సిబ్బందితో ఏం మాట్లాడాడు, అదేవిధంగా మాట్లాడిన తరుణంలో టికెట్ కౌంటర్ సిబ్బంది వాళ్ళకి ఏమని సమాధానం ఇచ్చారు, సమాధానం ఇచ్చిన తర్వాత ఎందుకు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతం అదో ఈ కౌంటర్లో ఇదే విధంగా అటు నుంచి రావడం జరిగింది. ఏదైతే ఈ క్యూ లైన్లో నేను ఫ్రంట్ నుంచి వచ్చాను. సాధారణంగా అయితే ఇప్పుడు నా క్యూ లైన్లో వెనుక భాగంలో ఎవరైతే భక్తులు ఉన్నారో ఇదే విధంగా క్యూ లైన్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం నేను నిలబడుకున్నటువంటి స్థానంలోనే ఏదైతే ప్రస్తుతం నేను నిల్చున్నానో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ఆ సిబ్బంది ముందు ఉన్నటువంటి టికెట్ ఇష్యూ చేసేటువంటి యంత్రం. సో ఇలా టికెట్ అడగడం జరిగింది. సరే ఏం జరిగింది, మీరున్నారా వాళ్ళ డ్యూటీలో ఎవరున్నారు? రిలీవర్ ఉన్నారు. ఏం జరిగింది, రిలీవర్ చెప్పాడు? నాకేం చెప్పలేదు సార్, నేను కలవ. ఏం జరిగిందని చెప్పారు మీరు రిలీవర్? ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఏం జరిగిందని చెప్పారు? అతను వచ్చాడు, సరే పక్కకు తప్పుకోండి అంటున్నాడు. అది తీసుకొని ఇక్కడ ఇంకో మిషన్ ఉన్నింది, ఆ మిషన్ తీసుకొని కొట్టేశాడు. ఎందుకు టికెట్ తీసుకోమని దానికే కొట్టారా? డబ్బులు లేవంటే సరే వెళ్ళిపో అని చెప్పన్నాము, వెళ్ళిపోయాడు. దాంతో అతను రివర్స్ ఇచ్చాడు. అతను ఫుల్ దీంట్లో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. ఏమో గంజాయి అంతా దొరికిందంట. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అంటే ఈయన ఎవరైతే ఇప్పుడు ఇక్కడ హతీరాంజీ మఠానికి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఉన్నారో, టికెట్ ఇష్యూ చేస్తున్నారో, అతని స్థానంలో ఇంకొక రిలీవర్ ఉన్నారు. ఆ జరిగినటువంటి సంఘటన సమయంలో ఆ సంఘటన అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయింది. ఆ వీడియో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా మనం వేసి చూపించాం. అయితే ఆ వీడియోలో అతను దాడి చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉండేటువంటి దుకాణ యజమానులు, పనిచేసేటువంటి సిబ్బంది అతన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. అతను పట్టుకున్నారు, దాడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ప్రత్యక్ష సాక్షులు మనతో పాటు ఉండేటువంటి పరిస్థితి. సరే ఏం జరిగింది ఆ రోజు, అసలు ఎందుకు గొడవ ప్రారంభమైంది? ఆ రోజు అతను వచ్చి ఇటు వచ్చాడు, ఇతను టికెట్ అడిగాడు. టికెట్ అడిగితే అతనికి ఏం అర్థం కాలే, అతను బాగా బెంగాకి ఏమో వేసిండు. సరే సైడ్కి వచ్చాయి అని చెప్పినాడు. అతను వచ్చి చలో అన్నాడు. వానికి ఏ భాషలో అర్థమైందో వాడు వచ్చి ఈ మిషన్ ఎత్తి అతనికి కర్రని ఇచ్చినాడు. అతనికి ఇక్కడ ఇదైంది, కట్ అయ్యి మళ్ళా అక్కడ బ్యాగ్ తీసి మళ్ళీ కడియం తీసినాడు కొట్టేదానికి అందరినీ. మేము 8 మంది 10 మంది దాకా ఉన్నాం. అన్న కూడా ఉన్నాడు. అవలా ఇంకా అన్న వచ్చి బిర్రుకు పట్టుకున్నాడు. అప్పుడు పట్టుకొని అతనికి కాళ్ళు చేయిలు అన్నీ కట్టేసి అక్కడ పక్కన పెట్టినాం. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు ఎత్తి తీసుకొని వెళ్ళారు. ఏం జరిగిందన్న అంటే ఆయన చూసేదానికి ఏదో సంథింగ్ ఏదైనా డ్రగ్స్ అలా తీసుకున్నాడు, మాతో ఉన్నాడు. ఆయన మనం ఏం చెప్తాం, రెస్పాన్స్ అనేది లేదు పూర్తిగా. మన లోకంలో లేడు. వాళ్ళు టికెట్ అడగడం, ఆయన ఇది చేయడం ఆయనకి ఏం అర్థం కాల. ఆ కోపంలో ఈ చుట్టుపక్కల జనాలు చూసేపాటికి ఆయనకి ఏమైంది, ఆ మిషన్ ఎత్తుకుని అన్నను కొట్టేసినారు. అన్నను కొట్టే కాడికి బ్లడ్ అంతా షర్ట్ అంతా తడిచిపోయేటట్టుగా అయిపోయింది బ్లడ్ అంతా. మేము ఆ టైంకి వచ్చి పరిగెత్తుకుంటే ఆ నుంచి ఇటుకు వచ్చే కాడికి వాడు మిషన్లు ఎత్తి పగలగొట్టి ఎట్లా కొంచెం ఆర్భాటం చేస్తున్నాడు. ఇంకా ఆ మనిషిని ఏమన్నా చేసేస్తాడు అనే భయంతో అందరం వచ్చి పైన పడడం, వాడిని పట్టుకోవడం, కట్టి పెట్టడం, పోలీసు వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వడం చేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ 6:30కి పోలీసు. అతని బిహేవియర్ ఏ విధంగా ఉంది? నార్మల్గా అయితే ఇప్పుడు మనం కూడా ఏదైనా దాడి చేయాలి అనుకుంటే అనవసరంగా ఎవరిపైన కూడా మనం దాడి చేయము. వీడియో సెక్యూరిటీ కెమెరా మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వచ్చిండే, అది మీరు గమనించండి. దాంట్లో ఎవరు సిబ్బంది అయితే చేసింది లేదు. మామూలు రావడమే అబ్బాయి చేసింది అలాగే చేసినాడు.
ఆ చేసిన దీంట్లో బ్లడ్ గారే కాడికి మేము భయపడినాం. ఇంకొక దెబ్బ గట్టిగా పాడు కొట్టేసాను కాడ మనిషికి ఏదైనా అయిపోతే ఏం చేస్తాం, అందుకని చెప్పి అందరం కలిసి వాడిని కింద పెట్టి. అతని బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది? చూడడానికే అసలు ఒక డిఫరెంట్గా ఉన్నాడు, మత్తు వాసన వాడి దగ్గర కొంచెం అట్లా ఇట్లా ఉంది. లాస్ట్లో పోలీసు వాళ్ళకి ఇస్తా బ్యాగ్లో తీస్తుంది, ఏదో ఆకులుగా సంథింగ్ ఏవో ఉన్నాయి, అవి అట్టే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళినా మళ్ళీ ఏం జరిగిందో మనకు తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? మీ రిలీవర్ గారికి హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగానే ఉంది, బాగానే ఉంది. కోలుకున్నాడా? కోలుకున్నాడు. కంప్లైంట్ ఇవ్వలేదా మటన్ సిబ్బంది యాజమాన్యానికి తెలియజేశారు? లేదు లేదు, ఎందుకులే యాత్రికులు కదా అని చెప్పి మేమేం పట్టించుకోలేదు. ఏదో చిన్న గాయమైందని చెప్పి వదిలిపెట్టారు. సో మొత్తం మీద మనం ఎందుకు ఊరికి డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు. తరచూ జరుగుతుంటాయి ఇలాంటి సంఘటన? లేదు, ఇదే ఫస్ట్ టైం మాకు ఇప్పటికి 14 ఏళ్ళలో. 14 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. ఏం లేదు, ఇదే. సో అది మొత్తం మీద ఏదైతే టికెట్ కౌంటర్ ఒక్కసారి సీసీటీవీ ఫుటేజ్ వ్యూని మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మన కెమెరామెన్ ఎల్ఐని ఆ సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుంచి కూడా ఆ యాంగిల్లో ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుందో కెమెరాని అక్కడికి తీసుకెళ్తే ఎగ్జాక్ట్గా మొత్తం కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఇక్కడి నుంచే, అంటే ఆ ప్లేస్లో కరెక్ట్గా సీసీటీవీ ఫుటేజ్ ఉండి ఇప్పుడు ప్రస్తుతం మన కెమెరా కూడా సీసీటీవీ ఫుటేజ్ లాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి చూపించగలిగితే సేమ్ ఇదే కాల్లో రికార్డ్ అయింది. ఇక్కడికి వచ్చాడు, ఇదే ప్లేస్లో నిల్చున్నాడు, ఈ ప్లేస్లో టికెట్ ఇవ్వమని చెప్పి సిబ్బందిని కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సిబ్బంది ఇలా చూడన్నా, సో ఇలా వాగ్వాదం జరిగింది. టికెట్కి డబ్బులు లేనని తడుముకోవడం, ఒకసారిగా ఇంకా పక్కన ఉండేటువంటి కౌంటర్ సిబ్బంది ఇలాంటి వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్లో ఇలాంటి వ్యక్తి వచ్చి డబ్బులు లేకపోతే పక్కకు వెళ్ళమని చెప్పి తన్ని చేసేటువంటి ప్రయత్నం, బలవంతం చేసేటువంటి ప్రయత్నంతో ఒక్కసారిగా ఈ మిషనరీ మొత్తాన్ని తీసుకొని అతని ఆయా సిబ్బంది పైన తలపైన వేటు వేసి రక్తగాయం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటువంటి దుకాణదారులు అతని నిలువరించి అతని గుడ్డ ఏదైతే తలపాగా కట్టుకున్నాడో దాంతోనే చేతులు కాళ్ళు కట్టేసి పోలీసులకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వరకు చాలా క్లియర్గా ఉంది. ఉద్దేశపూర్వకంగానే మతిస్థిమితం లేకుండా, అంటే కొద్దిగా ఏదో మత్తులో ఉన్నాడు, గంజాయి లాంటి పదార్థం తీసుకున్నాడు, అతని దగ్గర నుంచి చాలా బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పోలీసులు కథనం, మనం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం, అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారితో మాట్లాడడం, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా ఎవరైతే ప్రహ్లాద్ని అదుపులోకి తీసుకెళ్ళినటువంటి పోలీసులతో కూడా మాట్లాడాము. వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు పూర్తిగా బిహేవ్నెస్ కూడా చాలా హార్డ్గా ఉంది, ర్యాష్గా ఉంది అని కూడా భావించి అతనికి 2 దెబ్బలు తగిలించి తిరుమల 2 టౌన్కి సంబంధించినటువంటి పెట్రోలింగ్ వాహనంలోనే అతన్ని తిరుపతికి తీసుకొని వెళ్ళి బుధవారం రోజునే తిరుపతిలో వదిలిపెట్టేశారు. అలా తిరుపతిలో వదిలిపెట్టేసినటువంటి ప్రహ్లాద్ తిరిగి ఒక రోజు గడిచిన తర్వాత మరుసటి రోజు అంటే గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జూ పార్క్ వెళ్ళాడు. అక్కడ కౌంటర్లో సిబ్బందితో ఎలాంటి వాగ్వాదానికి దిగలేదు. నగదు చెల్లించి అక్కడ టికెట్ కొనుగోలు చేసినట్లుగా కూడా చాలా క్లియర్ కట్గా ఎస్వి జూ పార్క్ సంబంధించినటువంటి క్యూరేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ టికెట్ కొనుగోలు చేసి 10 గంటల ప్రాంతంలో ఆ జూ పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత దాదాపు 3 గంటలు జూ పార్క్లో ఉండేటువంటి అన్ని జంతువులకు సంబంధించినటువంటి ప్రదర్శనశాలల దగ్గరకు వెళ్ళి అంతా చూసిన అనంతరం లాస్ట్లో 12 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ఆ సమయానికి అతను లైన్ ఎంక్లోజర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఉండేటువంటి కేర్ టేకర్ చెప్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వినకుండా ఆ ఎంక్లోజర్లోకి ఒకసారిగా జంప్ చేశాడు. ఎదురుగా ఉండేటువంటి సింహం అతనిపైన దాడి చేసింది. వెంటనే అతనికి రక్తగాయాలు, సింహం నోట కరవడంతో ఒకసారి పిక్కలపైన, మరోసారి రెండోసారి మెడపైన కరవడంతో ఒకసారిగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడైతే ఒకటి వినిపిస్తుంది, పోలీస్ సిబ్బంది కనుక అతని మతిస్థిమితం లేనటువంటి వ్యక్తిగా గుర్తించారు. ఇక్కడ ఉండేటువంటి దుకాణదారులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి అతిరామ్జీ సిబ్బంది కూడా కావచ్చు తెలియజెప్పారు. వాళ్ళు కనుక అతని అడ్రస్ కూడా, ఆధార్ కార్డు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అతను మత్తులో ఉన్నాడని తెలుసు. ఇలాంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులకు గానే ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే, వాళ్ళు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి ఉంటే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. అలాంటి మతిస్థిమితం లేనటువంటి వ్యక్తుల కోసం ఒక టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం అన్నా చేయాలని చెప్పి కూడా పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా అతిరామ్జీ మఠం సిబ్బంది కూడా అయ్యో యాత్రికుడు అని చెప్పి కొద్దిగా వాళ్ళు ఫిర్యాదు కూడా ఇవ్వకపోవడంతో పోలీసులు కూడా లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమలలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నప్పటికీ దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పోలీసులు కూడా ఇంకొద్దిగా తేరుకొని అతన్ని నిలువరించగలిగి ఉంటే మాత్రం ఇవాళ ఒక ప్రాణాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉండేది కాదని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శైలేత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV, వేణుగోపాల స్వామి టెంపుల్, తిరుమల.